ఎన్ని కొత్త సంస్కరణలు తీసుకొచ్చారు. ఉత్తరాంధ్ర కాడించి మరి గుంటూరు వరకు ప్రతి ఒక్క కాపు కులస్తుల్ని మంత్రిగా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ గారిని, మరి అవంతి శ్రీనివాస్ గారిని, మరి గుడివాడ అమర్ గారిని, అటు చూసే దాడిశెట్టి రాజా గారిని, కురసాల కన్నబాబు గారిని, కొట్టు సత్యనారాయణ గారిని, మరి ఆళ్ళ నాని గారిని, ఇటు పేరు నాని గారిని, అంబటి రాంబాబు గారిని. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నానంటే రాజ్యాధికారం మనం కోరుకున్నాం కాబట్టే 2014లో జనసేన పార్టీ పెడితే రాష్ట్ర వ్యాప్తంగా కాపులు జనసేన వంక చూశారు, అది నిజం. కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉంది, జనసేన పార్టీలో అత్యధికంగా తిరిగినటువంటి కులస్తులు ఎవరు ఉన్నారంటే అది కాపులు 70-80%. మరి అందరూ కూడా ఎమ్మెల్యేలు కావాలని కోరుకోరా? వాళ్ళు రాజ్యాధికారంలో వాళ్ళు భాగస్తులు అవ్వాలనే కదా 10 సంవత్సరాల పాటు వాళ్ళు ఇళ్ళు వాకిళ్ళు అన్నీ కూడా అమ్మేసుకొని పవన్ కళ్యాణ్ ఎమ్మడి తిరిగితే ఈరోజు 21 స్థానాలకి చంద్రబాబు నాయుడు దగ్గర మోకరిల్లినటువంటి పరిస్థితి. దాంట్లో 9 స్థానాలు పవన్ కళ్యాణ్ సొంత మనుషులకి, 11 స్థానాలు తెలుగుదేశం నుంచి జనసేనలో తవలేపించుకుంటే ఇచ్చేటువంటి స్థానాలు. ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నానంటే జరుగుతున్నటువంటి నిజం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఏం చేయలేదు. సచివాలయ వ్యవస్థను మన ఇంటి వద్దకు తీసుకొచ్చారు ఆయన. రాజధాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. అసలు రాజధాని ప్రతి ఇంటికి ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్క వాలంటరీ వ్యవస్థ ద్వారా అతివరకు మనకు ఒక పెన్షన్ కావాలంటే జన్మభూమి కమిటీల ఇళ్ళకెళ్ళి నేను తెలుగుదేశం సభ్యత్వం తీసుకుంటాను, నాకు పెన్షన్ ఇప్పించమని అడిగేటువంటి పరిస్థితి ఆ రోజుల్లో. అమ్మా మీరందరూ కూడా ఇప్పుడు కల్లుబొల్లు మాటలు చెప్తారు, దొంగల ముఠాలన్నీ కూడా బయలుదేరుతాయి. ఇవన్నీ నిజం కాదు. నిజం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చెప్పారు అంటే అదే 100% చేస్తారు అనేది నిజం. జగన్ గారు నిజమే మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు అబద్ధమే మాట్లాడతాడు. వాళ్ళిద్దరికి ఉన్నటువంటి వ్యత్యాసం అది. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈరోజు సచివాలయ వ్యవస్థలో ఇంటి దాకా తీసుకొచ్చి మన ఆత్మగౌరవం, మన ఆడపిల్లలు బయట ఇళ్ళకి వెళ్ళకుండా మన ఇంటికే వాలంటీర్ని తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఒక పెన్షన్ కావాలంటే, ఒక పథకం కావాలంటే సిగ్గుపడి మన కుటుంబాల్లో మన స్త్రీలని బయటకు కూడా పంపించలేనటువంటి కుటుంబాలు ఉన్నాయి. మరి వాళ్ళందరికీ కూడా వాలంటీర్ ఇంటికి వెళ్ళి అమ్మా నువ్వు ఎలిజిబుల్, నువ్వు పెట్టుకో అని చెప్పి పార్టీలు చూడకుండా ఎక్కడ కూడా జనసేన, తెలుగుదేశం, బీజేపీ అని చూడకుండా పాలించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అవునా కదా? అంటే ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి వెంట ముఖ్యంగా ప్రూవ్ చేసుకోవాల్సింది కాపులే. ఇది నిజం. ఎందుకంటే వంగవీటి మోహన్ రంగా గారిని మరి తెలుగుదేశం అభ్యర్థి మాట్లాడతా రాజశేఖర రెడ్డి గారే చెప్పారండి. ఎంత నీచమైనటువంటి మాటలు అనేది అంటే ఎక్కడికి ఒడిగట్టేశారు మరి ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నా. తెలుగుదేశం పార్టీ రంగా గారి ప్రతి ఒక్క అనుచరుడు, ప్రతి ఒక్క అభిమాని, ప్రతి ఒక్క అభిమానుల రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. అది కేవలం చంద్రబాబు నాయుడు అరెస్టు రోజు చూసాం మనం. వంగవీటి మోహన్ రంగా గారి ఆశయం తెలుగుదేశం పార్టీ పతనం. ఆ పతనానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఒక ఆయుధం. ఆ ఆయుధాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి కులస్తుడు, కాపు కులస్తుల మీదే ఎక్కువ ఉందని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే కాపులు ఈరోజు ఆర్థికంగా, రాజకీయంగా
మసిపారిపోతా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మనల్ని హక్కులు చేర్చుకొని మనకి ఇంతమంది ఎమ్మెల్యేలు ఇచ్చి ఇంతమంది మంత్రులు ఇచ్చి రాజ్యాధికార దిశగా ఎవరు తీసుకెళ్తున్నారని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. రేపు వాళ్ళే వస్తారు అనుకోండి, ఈ పథకాలు పక్కన పెట్టేస్తారు, సచివాలయ వ్యవస్థ పక్కన పెట్టేస్తారు, వాలంటరీ వ్యవస్థ పక్కన పెట్టేస్తారు, మళ్ళీ జన్మభూమి కమిటీలు వస్తాయి, మళ్ళీ ఒక సామాజిక వర్గమే ఈ రాష్ట్రాన్ని వెళ్ళిద్దని చెప్పి దయచేసి ఆలోచన చేయండి. దుర్మార్గమైనటువంటి పరిపాలన మనం చూసాం 2014 నుంచి 19 వరకు. ఆ పరిపాలనలో ఎన్ని బాధలు పడ్డాం, ఎన్ని కేసులు పెట్టించుకున్నాం కూడా మనందరికీ తెలుసు. కానీ మనం లోకల్గా ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో, ఎందుకంటే మొన్న రక్షణ నిధి గారు చాలా మండలాల్లో చాలా గ్రామాల్లో కాపుల్ని పట్టించుకోలేదని నాకే చాలామంది ఫోన్లు చేశారు మన సోదరులందరూ కూడా. అటువంటి పరిస్థితి రాకుండా చూసుకునేటువంటి బాధ్యత మన స్వామిదాస్ అన్నదని చెప్పి ఈ వేదిక ద్వారా నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే అన్న, మేము చాలా ఆర్థిక పరిపుష్టి ఉన్నా లేకున్నా సామాజికంగా కానీ ఆర్థిక వ్యవస్థలో కానీ రాజకీయం కానీ ముందుండేటువంటి కులం ఏదైనా ఉందంటే అది కాపు కులం. ప్రతి గ్రామాల్లో, ప్రతి మండలాల్లో, ప్రతి నగరంలో కూడా మేము ముందుండి శాసించాలనేటువంటి కోరిక మాలో దృఢంగా ఉంటుంది. కానీ మేము ఎవరిని యాచించలేము. ఆ యాచించే స్థాయి లేకే ఈరోజు వెనకబాటు పడతా ఉన్నాం. కాబట్టి దయచేసి కాపుల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యత, మీ గురుతర బాధ్యతను మీరు తీసుకోవాలని చెప్పి ఈ వేదిక ద్వారా కోరుతూ, ప్రతి ఒక్క కాపు కులస్తులు ప్రతి ఒక్కడు కూడా మన బాధ్యత ఏంటంటే నడుం కట్టుకొని రేపు జగన్మోహన్ రెడ్డి గారు వెంటే నడవాలి అనేది నినాదాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మన కులం మీదే ఉందని చెప్పి నేను కోరుతా ఉన్నా. లాస్ట్ చివరిగా ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా, కులానికి అంటే అన్ని కులాలని సమపాళ్లలో చూసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, కులాల ఆదరణ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ పార్టీ అవసరం లేదు, ఏ ఒక్క నాయకుడితో పని లేదు, ప్రజలే ఆయనకి దేవుళ్ళు అని చెప్పేటువంటి పరిస్థితిలో ఈరోజు ఎక్కడికి వెళ్ళినా మేమున్నాం, మేము ధైర్యంగా మీరు తిరగండి అని చెప్పేటువంటి పరిస్థితి ప్రతి జిల్లాలో, ప్రతి మండలాల్లో, ప్రతి పట్టణాల్లో ఉంది. మరి చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్ని ఎక్కడికి వెళ్ళినా కూడా జనం వచ్చేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఎంత డబ్బు ఇచ్చి తీసుకున్నా వేదిక ఫుల్ అయ్యేటువంటి పరిస్థితి లేదు, ఫుల్లు ఇచ్చినా కూడా. అది వాళ్ళ దుస్థితి. దయచేసి కులాన్ని తాకట్టు పెట్టినటువంటి వ్యక్తిని ఏ రోజు కూడా మనం మర్చిపోకూడదు. వంగవీటి మోహన్ గారు రాజకీయ గురువు అంతే. మనం చిరంజీవి గారిని కానీ పవన్ కళ్యాణ్ని కానీ మనం సినిమా ఇండస్ట్రీలో హీరోలుగానే చూసాం. కానీ రాజకీయ గురువు ఎవరంటే అది వంగవీటి మోహన్ గారికే దక్కింది. మరి రాజకీయాల్లో అనేక బాధలు, అనేక ఒడిదుడుకులు తట్టుకొని ఎంతోమంది జనాల అవసరాలు తీర్చి నిరంతరం మీ చెంతనే ఉండి స్థానిక వ్యక్తిని గౌరవించండి దయచేసి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరి జగన్మోహన్ రెడ్డి గారు నా రాష్ట్రం, నా ప్రజలు, నా ఒక్క పాలన అని చెప్తా ఉన్నారే తప్ప ఏ రోజు కూడా హైదరాబాద్ వెళ్ళిపోయో, అమెరికా వెళ్ళిపోయో, అవసరానికి ఆంధ్ర రాటల్లా. నిరంతరం ఇక్కడే నా జనం, నా రాష్ట్రం, నా ప్రజలే తప్ప ఏ కులాన్ని కానీ విడదీసేటువంటి పరిస్థితి లేదు. కానీ చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నది ఏంటంటే కులాలన్నీ విడదీసేయడం, ఆ కులానికి మెయిన్గా గ్లామరస్గా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకురావడం, వాళ్లతో పార్టీ పెట్టించడం, ఆ పార్టీ ద్వారా ఆ కులాన్ని తొక్కేయడం. వంగవీటి మోహన్ గారు ముఖ్యమంత్రి అవుతారని తెలిసే ఆ రోజు మట్టిని పెట్టారు ఇదే చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ. మరి పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ పెట్టంగానే
కేవలం పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇంట్లో దొడ్లో కట్టేసినటువంటి వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడే. దయచేసి ఆలోచించండి. కులం చాలా ఈరోజు చాలా కష్టాల్లో ఉన్నాం మనం. దాన్ని అధిగమించాలంటే ప్రతి ఒక్కరూ నడుం బిగించి రాజకీయంగా మన ఎదుగుదల, మన కుటుంబాలు, మంత్రుల్ని ఎమ్మెల్యేలు చేసుకునే దిశగా మనం వెళ్ళాలంటే మనందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలుపు కోసం ప్రయత్నం చేయాలని చెప్పి ఈ వేదిక ద్వారా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ